పవన్ కళ్యాణ్ గారు ఉన్నట్టుండి బాంబు పేల్చారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక సంచలన అంశానికి సంబంధించి తన అభిప్రాయాన్ని కొండ బద్దలు కొట్టినట్టుగా చెప్పారు. అయితే పవన్ కళ్యాణ్ గారి మాటలు అల్లు అర్జున్ పై అటాక్ చేసినట్టుగా ఉన్నాయి. అసలు ఇంతకీ పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో, అల్లు అర్జున్ దీనిపై ఏం రియాక్ట్ అవుతాడు అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే, అల్లు అర్జున్ పుష్ప 2 మూవీకి సంబంధించినటువంటి వివాదం మనందరికీ తెలుసు. ఆయన సంజీవ్ థియేటర్ దగ్గరికి పోవటం, అక్కడ రేవతి గారు మరణించడం, వాళ్ళ బాబు చావు బ్రతుకుల మధ్య ప్రాణాలతో కుట్టుమిట్టాడుతూ ఇప్పటికీ ఆసుపత్రిలో ఉండడం. అయితే దాని మీద అల్లు అర్జున్ పెద్దగా రియాక్ట్ అవ్వకపోవడం, అనేక రకాలైనటువంటి పార్టీలు చేసుకోవడం, నెగ్లెక్ట్ చేయటం, అంటే ఒక అభిమాని మరణాన్ని పెద్దగా సీరియస్గా తీసుకోకపోవడం, ఇదంతా వివాదం అవడం. ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం దాన్ని సీరియస్గా తీసుకొని తెలంగాణ పోలీసులు అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడం, ఆ తర్వాత ఈ అరెస్టుకు కారణం రేవంత్ రెడ్డి అంటూ తన మీద ఆరోపణలు రావడం, ఆ తర్వాత రేవంత్ రెడ్డి దాన్ని అసెంబ్లీలో మాట్లాడడం, ఆ తర్వాత దానికి కౌంటర్గా అల్లు అర్జున్ ఒక ప్రెస్ మీట్ పెట్టి నా తప్పే లేదన్నట్టుగా మాట్లాడడం. ఇదేన్నీ జరిగిన తర్వాత సినిమా ఇండస్ట్రీ రేవంత్ రెడ్డి గారితో చర్చలకు వెళ్ళటం, ఇవన్నీ మనం చూసాం. అయితే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు హైదరాబాద్ వెళ్ళినప్పటికీ మరి అల్లు అర్జున్ చిరంజీవి గారి ఇంటికి వెళ్ళాడు, నాగబాబు ఇంటికి వెళ్ళాడు, కానీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి మాత్రం వెళ్ళి కలవలేదు. అయితే ఊహించినటువంటి విధంగా మొట్టమొదటిసారి ఓపెన్గా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆ అంశానికి సంబంధించి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అవి కూడా సంచలనం అని చెప్పుకోవచ్చు. ఈ పుష్ప 2 సినిమాకి సంబంధించి అన్ని రకాలుగా తెలంగాణ ప్రభుత్వం సహకరించింది, బెనిఫిట్షియల్గా అవకాశం ఇచ్చింది, టికెట్ రేట్లు హైక్ ఇచ్చింది. రేవంత్ రెడ్డి గారు ఒక డైనమిక్ సీఎం. రేవంత్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి లాగా శాడిస్ట్ కాదు, సైకో కాదు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన వేరు, రేవంత్ రెడ్డి కింద నుంచి ఎదిగినటువంటి వ్యక్తి, ఒక్కొక్క మెట్టు ఎదిగినటువంటి వ్యక్తి, తనకు అన్నీ తెలుసు. అయితే అల్లు అర్జున్ ఇక్కడ ఆ మహిళ మరణం తర్వాత కానీ, ఆ బిడ్డ ఆసుపత్రిలో ఉన్నప్పుడు కానీ తన స్పందించినటువంటి విధానం ఏదైతే ఉందో అది బాగలేదు. దానివల్లే ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. అల్లు అర్జున్ నేరుగా వెళ్ళకపోయినా కనీసం సినిమా మిగిలిన యూనిట్ సభ్యులు ఎవరైతే, మిగిలిన నటులు కానీ, ప్రొడ్యూసర్ కానీ, డైరెక్టర్ కానీ, వీళ్ళు వెళ్ళి ఆ బాబుని పరామర్శించుంటే, ఆ కుటుంబానికి భరోసా ఇచ్చుంటే ఇంత వ్యతిరేకత ప్రజల్లో కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉండేది కాదు. జగన్మోహన్ రెడ్డి లాగా కక్షపూరితంగా రేవంత్ రెడ్డి గారు వ్యవహరించట్లేదు. రేవంత్ తెలివైనటువంటి వ్యక్తి, రేవంత్ సమర్థవంతమైనటువంటి నాయకుడు అని చెప్పడం. అంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు ఎవరితో పోల్చినా పనికిమాలినోడే అనేటువంటిది. అంటే గత కొద్ది రోజులుగా జగన్మోహన్ రెడ్డి ఇక్కడ చేశాడు, రేవంత్ రెడ్డి అక్కడ చేశాడు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఇలాగే చేశాడు, అందుకని జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు, అక్కడ రేవంత్ రెడ్డి ఓడిపోతాడు అని రకరకాలుగా ఏవైతే థీరీలు తెస్తా ఉన్నారో, లేకపోతే రేవంత్ రెడ్డి లాగా జగన్మోహన్ రెడ్డి చేయలేదు, రేవంత్ రెడ్డి చాలా దారుణంగా బిహేవ్ చేశాడు, అరెస్ట్ చేయించాడు అన్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో అలాంటిదేమీ జరగల. జగన్మోహన్ రెడ్డి సినిమా వాళ్ళని టార్చర్ చేశాడు. ఏ అల్లు అర్జున్కి అయితే మీరు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నామని వైసీపీ పెయిడ్ బ్యాచ్ పెట్టి బ్యాచ్ కష్టపడుతూ మాట్లాడుతూ ఉన్నారో, ఆ అల్లు అర్జున్ పుష్ప సినిమాకి మీరు చేసింది ఏంటి? టికెట్ రేట్లు తగ్గించి 5 రూపాయలు 10 రూపాయలు టికెట్ రేట్లు అని చెప్పి పెట్టింది మీరు కాదా? ఆ రోజు మీరు అల్లు అర్జున్ని వ్యతిరేకించి తన సినిమాని ఇబ్బంది పెట్టి, ఆ తర్వాత తనేదో స్నేహం కోసం నంద్యాల పోతే అదో పెద్ద కాంట్రవర్సీ అయిపోయి, అంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి 420తో ఎవరికి ఏ ప్రయాణం చేసినా, ఏ వాసన తగిలినా, జగన్మోహన్ రెడ్డి వాసన తగిలినా సరే వాళ్ళు కూడా జైలు జీవితానికి వెళ్తారు అనేటువంటిది గతంలో నానుడి. అనేక మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, మంత్రులు, శాసనసభ్యులు, పారిశ్రామికవేత్తలు, వైసీపీ నాయకులు అనేక మంది గతంలో జైలుకి వెళ్ళారు. ఇప్పుడు వెళ్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డితో సావాసం చేసినటువంటి పాపానికి. అయితే జగన్మోహన్ రెడ్డి పార్టీ జెండా నేరుగా పట్టుకోలేదు, ఆ పార్టీకి నేరుగా ప్రచారం చేయలేదు. కానీ తన స్నేహితుడు శిల్పా రవి కోసం ఏదైతే నంద్యాల పోయాడో, వెంటనే వైసీపీ కలర్ ఎప్పుడైతే అతను కట్టుకుందో టైం బ్యాన్ వచ్చింది. పుష్ప సినిమా అయితే భారీ హిట్ అయింది, కలెక్షన్లు వచ్చాయి. దాని మీద కూడా పవన్ కళ్యాణ్ గారు అన్నారు ఏమనంటే, రేట్లు బాగా పెంచేసి టికెట్ రేట్లు, బెనిఫిట్ షోలు వేసినప్పుడు, విపరీతంగా ఎక్కువ షోలు వేసినప్పుడు ఖచ్చితంగా రికార్డులు సృష్టిస్తాయి. కానీ మనం ప్రజలతో బాధ్యతాయుతంగా మెలగాలి, ప్రజలకి సమాధానం చెప్పే విధంగా ఉండాలి, మనం అహంకారం ప్రదర్శించకూడదన్న విధంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. దాంతోపాటు తను మొదటి 2-3 సినిమాలకు థియేటర్కి వెళ్ళి చూశాను, అక్కడ జరుగుతున్నటువంటి ఇబ్బందిని గమనించిన తర్వాత థియేటర్కి వెళ్ళి సినిమాలు చూడడం మానేశాను అని చెప్పి స్వయంగా తన ఎక్స్పీరియన్స్ను కూడా ఆయన నేరుగా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఏదైతే అల్లు అర్జున్ గారికి గ్యాప్ ఉందనేటువంటి టాక్ ఏదైతే ఉందో, ఇది రాజకీయంగా కాదు, అంటే వాళ్ళు వ్యక్తిగతంగా, వాళ్ళు కుటుంబ సభ్యులు, బంధువులు. అయితే కొంతమంది దీన్ని వైసీపీ వాళ్ళు ఏదైతే పవన్ కళ్యాణ్కి అల్లు అర్జున్కి గ్యాప్ ఉందంటే, అల్లు అర్జున్ అభిమానులు మాకు ఓటేస్తారేమో, కాబట్టి మనం దీన్ని రెచ్చగొడదాం, దీన్ని రాజకీయంగా మార్చేద్దాం
పవన్ కళ్యాణ్ గారు తన యొక్క అభిప్రాయాన్ని నిక్కచ్చిగా నిర్ద్వందంగా చెప్తారు కాబట్టి ఈరోజు తన బంధువైనా తన కుటుంబ సభ్యుడైనా సరే ఈ విషయంలో ఇలా వ్యవహరించకుండా ఉండాల్సింది, అలాగే తొందరపడి చర్యలు తీసుకోకుండా ఉండాల్సింది తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినటువంటి పోలీసులు కానీ అన్నట్టుగా ఆయన అభిప్రాయాన్ని చెప్పారు. అయితే దీన్ని ఇప్పుడు అల్లు అర్జున్కి వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇచ్చినట్టు, అంటే అల్లు అర్జున్ తప్పు చేశాడు, దాన్ని తప్పు అన్నట్టుగానే నేరుగా చెప్పారు ఆయన. అదే సందర్భంలో రేవంత్ రెడ్డిని తప్పు పట్టాలని వీళ్ళందరూ కోరుకుంటారు, కానీ రేవంత్ రెడ్డిని ఆయన తప్పు పట్టలేదు. అందుకనే పవన్ కళ్యాణ్ గారు చాలా మెచ్యూర్డ్గా బ్యాలెన్స్గా ఈ విషయాన్ని మాట్లాడడం జరిగింది. ఒక రకంగా అల్లు అర్జున్పై అటాక్ చేసినట్టు ఉన్నప్పటికీ అది వాస్తవమే ఆయన మాట్లాడింది. దీన్ని ఇప్పుడు కాంట్రవర్సీగా మార్చి దీన్ని వైసీపీకి జనసేనకి యుద్ధంలా, పవన్ కళ్యాణ్ గారికి అల్లు అర్జున్కి మధ్య యుద్ధం ఉన్నట్టుగా వైసీపీ ప్రచారం చేస్తుంది.